Hello friends, welcome to our channel Budget Friendly Properties. ఉప్పలవాసులకు మంచి శుభవార్తతో మీ ముందుకైతే రావడం జరిగిందండి. ఎందుకలా అనుకుంటున్నారా? మంచి లగ్జరీస్ ఫ్లాట్స్తోనైతే మీ ముందుకు చాలా తక్కువ ప్రైస్లో అయితే తీసుకురావడం జరిగింది. ఇదే అండి ఆ అపార్ట్మెంట్ వచ్చేసి అర్జున్ ఎవెన్యూస్ అన్నమాట. ఇది మనకు మెయిన్ రోడ్ బోడుప్పల్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉందండి. ప్రతి ఒక్కరికి విశాల్ మార్ట్ అయితే తెలుసు కదా, విశాల్ మార్ట్ బ్యాక్ సైడే బుద్ధానార్లో అయితే ఈ ఫ్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. అర్జున్ ఎవెన్యూస్ అండి. ఇది కంప్లీట్ 800 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. మనకు మొత్తం 5 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మనకు 4 ఫ్లాట్స్ ఉంటాయి. దీంట్లో 2 BHK ఉన్నాయి, అదేవిధంగా 3 BHK కూడా ఉన్నాయన్నమాట. మనకు 2 BHK వచ్చేసి 1225 SFT ఉంది, 3 BHK వచ్చేసి 1600 SFTలో అయితే ఉన్నాయండి. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ అన్నమాట. దీంట్లో ఆల్రెడీ 50% సోల్డ్ అవుట్ అయినాయండి. ఇప్పుడు 50% ఉన్నాయి. అంటే మొత్తం టోటల్ వచ్చేసి 20 ఫ్లాట్స్ అన్నమాట. ఫ్లోర్కి వచ్చేసి 4 ఫ్లాట్స్ ఉంటాయి. దాంట్లో 2 2 BHKలు ఉంటాయి, 2 3 BHKలు ఉంటాయి. 2 BHKలు వచ్చేసి కంప్లీట్ మనకు ఈస్ట్ ఫేసింగే ఉన్నాయండి. 3 BHK వచ్చేసి మనకు నార్త్ సైడ్ ఈస్ట్ సైడ్ అయితే ఉండడం జరిగిందనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. ఎమ్యూనిటీస్ కూడా చాలా ఇస్తున్నారు. లోపలికి వెళ్ళి 1 by 1 తెలుసుకుందామండి. ఫస్ట్ ఎంటర్ అప్పుడు అయితే మనకు ఇన్ అండ్ అవుట్ గేట్స్ అయితే తీసుకున్నారండి. ఇవి వచ్చేసి మనకు 16 feet గేట్స్ తీసుకున్నారు. అంటే ఈజీగా 2 కార్స్ వెళ్ళిపోయి రావచ్చు అనమాట. ఆ విధంగా అయితే తీసుకున్నారండి. ఎంటర్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి కింద కంప్లీట్ పార్కింగ్ తీసుకున్నారండి. పార్కింగ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. మనకు ఎమ్యూనిటీస్ విషయంలో వస్తే పార్కింగ్లో కూడా మనకు కార్ పార్కింగ్ ఇస్తున్నారు, అదేవిధంగా బైక్ పార్క్స్ కూడా ఇస్తున్నారు అన్నమాట. అదేవిధంగా దీనికి ఏంటంటే పవర్ బ్యాకప్ కూడా ఉందండి. అంటే జనరేటర్ ఉంది, అదేవిధంగా సపరేట్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉందండి. దీనికి మున్సిపల్ వాటర్, అదేవిధంగా 2 బోర్లు అయితే ఇచ్చినారనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకు ఇంకుడు గుంత అంటే హార్వెస్టింగ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎమ్యూనిటీస్లో మనకి ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా తీసుకున్నారండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ ప్లే ఏరియా అనమాట. ప్లస్ అదేవిధంగా వాక్ ట్రాక్ కూడా ఉందన్నమాట. వాకింగ్ కోసం ట్రాక్ కూడా వీళ్ళైతే ఇచ్చినారు. దీనికి ఏంటంటే ఒక లిఫ్ట్ ఉంది, అదేవిధంగా పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఉందండి. డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ రెడీ టు ఆక్యుపై అన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మీకు ఇప్పుడు ఏంటంటే ఒకటి 3 BHK ఒకటి 2 BHK అయితే మోడల్ ఫ్లాట్స్ అయితే చూపిస్తున్నానండి. చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. వరంగల్ హైవేకి జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్. మనకు మెట్రో వచ్చేసి జస్ట్ 3 to 4 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉన్నాయండి. మనకు విశాల్ మార్ట్ బ్యాక్ సైడ్ అండి బుద్ధానగర్లో అయితే ఉందన్నమాట. జస్ట్ 300 మీటర్స్ అండి. నియర్ బై మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయండి. ఒకసారి ఒక మోడల్ ఫ్లాట్ అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను, వెళ్దాం రండి. మనం ఫ్లాట్కి ఎక్కడానికి ఈ విధంగా స్పేషియస్గా 3.5 feet స్టెప్స్ అయితే తీసుకున్నారండి. ఇలా రైలింగ్ కూడా తీసుకున్నారు. అదేవిధంగా దీనికి లిఫ్ట్ ప్రొవిజన్, లిఫ్ట్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఇస్తున్నారు. సో ఫస్ట్ అయితే మనము ఒక ఫ్లోర్కి వచ్చామండి. ఫ్లోర్కి వచ్చేసి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఫస్ట్ ఎంటర్ కానీ ఇదంతా కారిడార్ అండి. కారిడార్ కూడా చూడండి ఎంత స్పేషియస్గా ఉంది. ఇది 5 feet కారిడార్ అయితే తీసుకున్నారండి. అంటే స్పేషియస్గా ఉండడానికి, అదేవిధంగా మనం ప్లాంట్స్ పెట్టుకోవడానికి, లేకపోతే షూ ర్యాక్ పెట్టుకోవడానికి, వీటికి ఏంటంటే మంచి స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అండి. దీంట్లో ఏంటంటే ఫ్లోర్కి వచ్చేసి మనకు 4 ఫ్లాట్స్ ఉంటాయి. ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 2 BHK. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది 2 BHK అండి, పక్క కూడా 2 BHK ఉంది. కార్నర్స్ వచ్చేసి ఇప్పుడు నార్త్ ఫేసింగ్ వచ్చేసి 3 BHK అనమాట. ఇది 3 BHK ఫ్లాట్. అట్ లాస్ట్కు మళ్ళీ ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 3 BHK ఫ్లాట్ ఉంటుంది. దీంట్లో మొత్తానికి మనకు 2 ఫేసెస్ ఉన్నాయండి, నార్త్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 2 BHK ఉంది. ఒకటి మీకు ఎక్స్ప్లోర్ చేస్తానండి. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు అయితే చూడండి, డోర్స్ వచ్చేసి మనకు సింగిల్ డోర్స్ తీసుకున్నారండి. ఈ డోర్స్ కూడా 6 feet డోర్స్ తీసుకున్నారు. ఇండియన్ టేక్తోనే తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్స్ ఎవ్రీథింగ్ అయితే చేపించినారు. హ్యాండిల్స్ కూడా చూస్తే చాలా మంచి తీసుకున్నారు. లాక్ సిస్టమ్ కూడా మంచి లాక్ సిస్టమ్ కూడా తీసుకున్నాండి. ఇది యూరోపా అన్నమాట. మంచి బ్రాండెడ్ లాక్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి ఫ్లాట్ ముందు మీరు ఒకసారి కాలనీ చూడండి. కాలనీ చాలా మంచిగా ఉందండి. మొత్తం ఇక్కడ చూస్తే ఇండిపెండెంట్ హౌసెస్, ఆల్రెడీ అపార్ట్మెంట్ కల్చర్ మొత్తం అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఏదో సిటీ అవుట్స్కట్స్ అలా కాదండి, మంచి సిటీలో అయితే ఉంది. జస్ట్ మెయిన్ రోడ్కి 300 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉందన్నమాట. ఒకసారి లోపలికి ఎంటర్ అవుతుంది. ఫస్ట్ ఎంటర్గానే స్పేషియస్గా హాల్ తీసుకున్నారండి. ఇది వచ్చేసి హాల్ అన్నమాట. ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారండి. మీరు హాల్ని కూడా డివైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఒక ఆర్చ్ టైప్ పెట్టుకున్నాం అనుకోండి, పెట్టుకుంటే ఇక్కడ మన గెస్ట్ వచ్చిన వాళ్ళకు ఇక్కడ మంచిగా సోఫా వేసి ఆ విధంగా అయితే ప్రొవిజన్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట.
నెక్స్ట్ వచ్చేసి మనకు లివింగ్ ఏరియా అండి, అంటే మన పర్సనల్ లైఫ్ కోసం ఇక్కడ లివింగ్ ఏరియాలో అయితే స్టే చేయొచ్చు. ఇక్కడ మనం టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా విండోస్ విషయానికి వస్తే 5x4 యూపీవీసీ విండోస్ తీసుకున్నారండి. వీటిలో కూడా మనకు మెష్ డోర్స్, గ్లాస్ డోర్స్, ఈ విధంగా సెక్యూరిటీ పర్పస్ గ్రిల్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. మామూలుగా అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్లో ఏంటంటే ఫాల్ సీలింగ్ ఇవ్వరు, వీళ్ళంటే మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇస్తున్నారండి. రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మన హాల్ పక్కకే ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఇచ్చినారండి. ఈజీ ఒక 10 మెంబర్స్ కూర్చొని తినే విధంగా అంత స్పేషియస్గా డైనింగ్ ఏరియా ఇచ్చినారు. ఇక్కడ కూడా మనకు ఒక 5x4 యూపీవీసీ విండో అయితే తీసుకున్నారండి. దీంట్లో కూడా మనకు మంచిగా ఫాల్ సీలింగ్ ఎవ్రీథింగ్ అయితే ప్రొవిజన్స్ ఇచ్చినారు. మనకు డైనింగ్ పక్కకే ఓపెన్ కిచెన్ ఇచ్చినారండి. ఓపెన్ కిచెన్ కూడా చూస్తున్నాం కదా, ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ తీసుకున్నారు. చుట్టూ కూడా మంచి టైల్స్ తీసుకున్నారండి, చాలా నీట్గా అయితే టైల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ 2x2 మంచిగా విండో కూడా తీసుకున్నారు. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా తీసుకున్నారండి, అంటే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకు ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారండి. స్విచ్ బోర్డ్స్ కానీ మంచి ఇక్కడ టైల్స్ కానీ ఎవ్రీథింగ్ తీసుకున్నారు. దీనికి కూడా మనకు వాటర్ ప్రూఫింగ్ డోర్ కూడా తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ మనకి ఏంటంటే పూజ గది అండి, కిచెన్కి పక్కకే పూజ గది కూడా తీసుకున్నారు. ఇది కూడా మంచిగా స్పేషియస్గా తీసుకున్నారండి. దీంట్లో కూడా మంచిగా టైల్స్ పెట్టినారు, ఒకటి మంచిగా విండో తీసుకున్నారండి. ఎవ్రీథింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు లేటెస్ట్గా. మనం హాల్ చూసాం, డైనింగ్ చూసాం, కిచెన్ చూసాం. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇది కామన్ బాత్రూమ్ అనమాట. కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పెద్ద తీసుకున్నారండి. 8 ఫీట్స్ వరకు మంచి టైల్స్ తీసుకున్నారు, ఒక విండో తీసుకున్నారు. అదేవిధంగా మన గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. డోర్స్ కూడా మనకు వాటర్ ప్రూఫింగ్ డోర్స్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. కింద కంప్లీట్ టైల్స్ తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే 2 విండోస్ అండి, చూస్తున్నారు కదా, 4x4 యూపీవీసీ విండోస్ తీసుకున్నారండి. మనకు దీనికి వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదండి. ఎందుకు అంటున్నానంటే ఫ్లాట్కు మధ్యలో మినిమం ఒక 5 ఫీట్స్ వరకు అయితే వీళ్ళు గ్యాప్ అయితే తీసుకోవడం జరిగింది. అందుకని చెప్పేసి మనకు ఎలాంటి వెంటిలేషన్ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఇంకో విండో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి 3x4 విండో అయితే తీసుకున్నారండి. అదేవిధంగా మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారండి. ఇక్కడ కూడా మనకు 8 ఫీట్ వరకు టైల్స్ తీసుకున్నారు. ఈ విధంగా మంచిగా ఒక విండో కానీ, షవర్ పాయింట్ కానీ అన్నీ తీసుకున్నారు అనమాట. మనకు డోర్స్ వచ్చేసి వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అయితే తీసుకున్నారండి. గ్రీజర్ పాయింట్స్ అన్నీ తీసుకున్నారనమాట. నెక్స్ట్ మనకు దీని పక్కకి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. వీటికి డోర్స్ కూడా మంచి లాక్ సిస్టమ్ అండి. ప్రతి రూమ్కు ఈ విధంగా మంచిగా ప్రెస్ డోర్స్, లాక్ సిస్టమ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంటుందండి. దీంట్లో కింద కంప్లీట్ టైల్స్ తీసుకున్నారు, మంచి నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే 5x4 యూపీవీసీ విండోస్ తీసుకున్నారనమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి బాల్కనీ ఇచ్చినారండి. చూస్తున్నాం కదా, బాల్కనీ చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో టైల్స్ యూజ్ చేసినారు, మంచి ఇట్లా గ్రిల్ సిస్టమ్ తీసుకున్నారు. ఇప్పుడు మనకి ఒకసారి సిటీ చూపిస్తారండి. మనం బోడుప్పల్లో ఉన్నాం కదండి, బోడుప్పల్ సరౌండింగ్స్ మొత్తం ఇక్కడ నుంచి కనిపిస్తుంది. మీకు స్కూల్స్ చూపిస్తున్నాను. మనకు అపార్ట్మెంట్ కంప్లీట్ క్వైట్ ఆపోజిట్ సెయింట్ జాన్స్ స్కూల్ అయితే ఉందండి. పక్కకు చూస్తే అటు నారాయణ ఉంది. ఇలాంటి నెంబర్ ఆఫ్ స్కూల్స్ సరౌండింగ్స్లో చాలా ఉన్నాయండి. అసలు మీరు కాలనీ చూస్తేనే మీకు అర్థమైపోతుందండి, ఎక్కడ అసలు ఖాళీ ప్లేస్ లేదన్నమాట. మంచి అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, స్కూల్స్, కాలేజెస్ ఎవ్రీథింగ్ అయితే నియర్ బై అయితే ఉన్నాయన్నమాట. మనం ఇప్పుడు 2 BHK చూసాం కదండి, 3 BHK కూడా సేమ్ ఇలానే ఉంటుందండి. జస్ట్ మీకు పక్కకే ఉంది, అది కూడా చూపిస్తాను. మనకు 2 BHK వచ్చేసి 1225 SFT అన్నమాట. 3 BHK వచ్చేసి మనకు 1600 SFT అయితే తీసుకున్నారన్నమాట. వీళ్ళు ఏంటంటే చాలా స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేశారండి. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి జస్ట్ 4 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి. ఇప్పుడు మనకు నార్త్ ఫేసింగ్ అండి. మనకు నార్త్ ఫేసింగ్ అంటే నార్త్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్ అంటే ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయండి 3 BHK. సేమ్ 2 BHK లానే సేమ్ అదే విధంగా ఉంటుందండి. ఇక్కడ ఫస్ట్ ఎంటర్ కానీ ఈ విధంగా హాల్ అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ కానీ, మంచిగా విండోస్ కానీ, ఇట్లా 5x4 విండోస్ కానీ అన్నీ అయితే మనకి ఇస్తున్నారండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ ఏరియా కూడా మంచిగా స్పేషియస్గా ఉందండి. దీనికి మనకు 2 BHK డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి బాల్కనీ ఇస్తున్నారు కదండి. ఈ బాల్కనీ మంచిగా యూపీఎస్ విండో పెట్టినారు. ఇది రోడ్ సైడ్ అండి. మనకు ప్రాపర్టీ ముందు చూస్తున్నాం కదా, 40 ఫీట్ రోడ్ కూడా ఉందన్నమాట. చాలా మంచి లొకేషన్లో ఉందండి. వెంటిలేషన్ ప్రాబ్లం అసలు ఈ అపార్ట్మెంట్కి లేనే లేదన్నమాట. మనకు డైనింగ్ ఏరియా పక్కకే ఓపెన్ కిచెన్ కూడా తీసుకున్నారండి. ఇది కూడా ఎల్ షేప్ తీసుకున్నారు. దీని పక్కకే మనకు చూస్తే ఈ విధంగా
వాష్ ఏరియా ఇచ్చినారండి. ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. మీరు ఎంత చెప్పినా తక్కువనే. మీరు ఒకసారి ఏంటంటే లైవ్ లొకేషన్ డీటెయిల్స్ ఇస్తాను, ఇక్కడికి వచ్చి చూడండి. అదేవిధంగా ఇక్కడ పూజ గది కూడా చూస్తున్నా కదా, కొంచెం స్పేషియస్గా వచ్చినాయండి. 3 BHK దానికి డిఫరెంట్ ఏంటంటే. నెక్స్ట్ ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ మనకు గెస్ట్ బెడ్రూమ్ అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా మంచిగా 5x4 UPVC విండోస్, కింద మొత్తం టైల్స్, పైన మంచి ఫాల్ సీలింగ్, లాక్ సిస్టమ్ డోర్స్ ఈ విధంగా తీసుకున్నారండి. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇలా కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో 2 విండోస్ అయితే రావడం జరిగిందండి. అలా విధంగా మంచి ఫాల్ సీలింగ్. నెక్స్ట్ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట, చాలా స్పేషియస్గా తీసుకున్నారు. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ పక్కకే చిల్డ్రన్ బెడ్రూమ్. దీంట్లో కూడా మనకి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుందన్నమాట చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ కానీ మంచిగా విండోస్ కానీ అన్నీ అయితే తీసుకున్నారు. ఒకసారి ఫ్లాట్ మళ్ళీ ఒకసారి చూడండి, డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా చెప్తానండి. మీ అపార్ట్మెంట్ పేరు వచ్చేసి మనకు అర్జున్ ఎవెన్యూ అండి. బుద్ధానగర్లో ఉంటుందండి, బోడుప్పల్లో. మనకు విశాల్ మార్ట్ బ్యాక్ సైడ్ అండి, 300 మీటర్స్ అండి. వరంగల్ హైవే నుంచి 300 మీటర్స్లో ఈ అపార్ట్మెంట్ అయితే ఉందండి. టోటల్ ఇది వచ్చేసి 800 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. కంప్లీట్ 5 ఫ్లోర్స్ అన్నమాట. మనకు ఫ్లోర్కి వచ్చేసి 4 ఫ్లాట్స్ అయితే ఉంటున్నాయన్నమాట. ఈస్ట్ ఫ్లోర్కి వచ్చేసి 20 ఫ్లాట్స్ అండి మొత్తం. ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ దీంట్లో సేల్ అయిపోయినాయండి, 50% సేల్ అయిపోయినాయి. ఇప్పుడు 2 BHK 3 BHK అయితే సేల్కి అయితే ఉన్నాయండి. 2 BHK వచ్చేసి మనకు 1225 SFT, 3 BHK వచ్చేసి 1600 SFT అన్నమాట. మనకు ఈస్ట్ ఫేసింగ్ అదేవిధంగా నార్త్ ఫేసింగ్ అయితే ఉన్నాయండి. చాలా మంచి లొకేషన్లో ఉన్నాయి. మనకు నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, వాకింగ్ ట్రాక్, లిఫ్ట్, పవర్ బ్యాకప్, మున్సిపల్ వాటర్, బోర్ వాటర్, చిల్డ్రన్ ప్లే ఏరియా, అదేవిధంగా 24 hours సీసీ కెమెరా సర్వేలెన్స్లో అయితే ఉంటుందన్నమాట. హార్వెస్టింగ్ కూడా ఉందన్నమాట. సెట్ బ్యాక్స్ కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 12 feet అయితే తీసుకున్నారండి. మంచి లొకేషన్లో మంచిగా ఉందన్నమాట. ఇది చూస్తున్నా కదా, లిఫ్ట్ ఇక్కడికి అండి వచ్చేసేది. మనకు 5 floors వరకు అయితే లిఫ్ట్ అయితే ఉందన్నమాట. చాలా మంచిగా ఉందండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి. ఇక మనం అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం కదండి. నెక్స్ట్ వచ్చేసి మనకు తెలుసుకోవాల్సింది ప్రైస్ డీటెయిల్స్ అన్నమాట. ప్రైస్ డీటెయిల్స్ కూడా చాలా తక్కువ అయితే చెప్తున్నారండి. పర్ SFT వచ్చేసి మనకు 5500 అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదన్నమాట, నెగోషియబుల్. ఇక UDS విషయానికి వచ్చేసి 2 BHKకి అంటే 1225 SFTకి 52 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకు వస్తుందన్నమాట. 3 BHKకి అంటే 1600 SFTకి 68 స్క్వేర్ యార్డ్స్ అయితే రావడం జరుగుతుందండి. దీనికి ఏంటంటే మనకు 80% లోన్ కూడా వస్తుందంట. లోన్ మీరైనా తీసుకోవచ్చు, లేదు అంటే వాళ్ళు కూడా లోన్ మీకు ఇప్పిస్తామని చెప్పేసి చెప్తున్నారండి. చాలా మంచి లొకేషన్లో చాలా బాగుందండి. మెయిన్ రోడ్ నుంచి మీరు వాకింగ్ చేస్తూ కూడా లోపలికి రావచ్చు అన్నమాట. చుట్టూ కూడా మంచి ఏరియా ఉంది, మంచి కాలనీలో ఉంది. ఇటు వరంగల్ వాళ్ళు కానీ, ఇటు ఉప్పల్ వాళ్ళు కానీ, లేదంటే ఇటు భువనగిరి వాళ్ళు కానీ, జనగం వాళ్ళు కానీ ఎవరు తీసుకున్నా కానీ చాలా బెస్ట్ అండి. ఇన్ కేస్ మీరు దీన్ని ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకు అలా అంటున్నానంటే దీన్ని రెంట్కి ఇచ్చుకున్నా కానీ ఏరియాలో ఈజీగా 20,000 రెంట్స్ కూడా రావడం జరుగుతుందట అండి. ఇక్కడ ఏంటంటే మనకు నియర్ బై సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయండి. సో ఆ ప్రాబ్లం కూడా మనకు లేదు. మనకు చెంగిచెర్ల నియర్ బై ఉంది, ఔటర్ రింగ్ రోడ్ నియర్ బై ఉంది, మెట్రో కూడా జస్ట్ 3 to 4 కిలోమీటర్ డిస్టెన్స్లో మెట్రో కూడా ఉందన్నమాట. సో మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే డైరెక్ట్ స్క్రీన్ మీద నేను ఏంటంటే ఓనర్ నెంబర్ పెడుతున్నానండి. మధ్యలో ఎలాంటి మీడియాస్ బోకస్ ఇవ్వలేదంటే డైరెక్ట్ నెంబర్ పెడుతున్నాను. వాళ్ళు కన్సల్ట్ అవుతే మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ అయితే చెప్తారు. ఎమ్యూనిటీస్ అనేది మాత్రం సపరేట్ ఛార్జ్ అయితే ఉంటుందని చెప్పి చెప్పినారనమాట. సో వెంటనే వాళ్ళకి కాల్ చేయండి. దీనికి సంబంధించిన ఎవ్రీథింగ్ డీటెయిల్స్ కూడా నేను క్లియర్గా పెడతానని డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.